దేశంలో కరోనా బుసలు కొడుతుంది. రోజు రోజుకు కరోనా విజృంభిస్తుంది. మరోసారి దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. 24 గంటల్లోనే 1238 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో కరోనాతో 7 మృతి చెందారు. అటు కర్ణాటకలో కరోనాతో 2 మృతి చెందారు. ఇక భారత్ లో ప్రస్తుతం 4886 యాక్టివ్ కేసులున్నట్లుగా వైద్య శాఖ అధికారులు అయితే తెలిపారు. మరోవైపు మహారాష్ట్రలో 3, ఢిల్లీలో 2 కరోనా బారిన పడి మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో నమోదవుతున్న కోవిడ్ కేసుల పట్ల భయపడాల్సిన అవసరం లేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత కేసుల పెరుగుదలకు కారణమైన వైవిధ్యాలు తీవ్రమైనది కాదని, అవి ఒమిక్రాన్ ఉప వేరియంట్లేనని తేలిందని తెలిపారు. ఇక JN1 వంటి సబ్ వేరియంట్ల ప్రభావంతో జ్వరం, అలసట, తలనొప్పి, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు తెలిపారు. అయినా గతంలో ఉన్న వేరియంట్లతో పోలిస్తే ఈ వేరియంట్లు అధికంగా వ్యాప్తి చెందేలా లేవని పరిశోధనలో తేలింది. ప్రజలు శానిటేషన్, మాస్క్లు, భౌతిక దూరం వంటి జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. దేశంలో కరోనా బుసలు కొడుతుంది. రోజు రోజుకు కరోనా విజృంభిస్తుంది. మరోసారి దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. 24 గంటల్లోనే 1238 కొత్త కేసులైతే నమోదయ్యాయి. ఒక రోజులో కరోనాతో 7 మృతి చెందారు. అటు కర్ణాటకలో కరోనాతో 2 మృతి చెందారు. భారత్ లో ప్రస్తుతం 4886 యాక్టివ్ కేసులున్నట్లుగా వైద్య శాఖ అధికారులు అయితే తెలిపారు. మరోవైపు మహారాష్ట్రలో 3, ఢిల్లీలో 2 కరోనా బారిన పడి మృతి చెందారు.